భయపడిపోతావో సైతానుకు తెలిసిపోతాది. ఓహో, పలానక్క భయపడిపోతుంది, పలానా అన్న భయపడిపోతున్నాడు, పలానా చెల్లి భయపడిపోతుంది. నీ భయము నీ ఆశీర్వాదము కంటే నీ భయము దానికి బాగా తెలుసు. నీ భయము వాడికి బాగా తెలుసు, నీ అధైర్యము వాడికి తెలుసు. నువ్వు కృంగిపోయేటప్పుడు నీ కృంగదల వాడికి తెలుసు. హల్లెలూయా. అందుకే సెనహెరీబు హిజ్కియా రాజు మీదికి, ఆ యెరూషలేము పట్టణం మీదికి దండెత్తి ఒక్కసారిగా దండెత్తి వచ్చారు. దండెత్తి వస్తూ ఉంటే అక్కడ ఆ పట్టణ ప్రజలకు హిజ్కియా రాజుగా ఉన్నాడు. అమ్మా వినండి, ఆ యెరూషలేము పట్టణానికి హిజ్కియా రాజుగా ఉన్నాడు. రాజు అనేవాడు ఎలా ఉండాలి? నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి? సేవకుడు అనేవాళ్ళు ఎలా ఉండాలి? విశ్వాసులను ధైర్యపరిచేవాడు కావాలి. కుటుంబాలను ధైర్యపరిచేవాడుగా కావాలి. అందుకే పౌలు ఎప్పుడు చూడు తన పత్రికలో, నా కష్టాలన్నిటినీ నేను పక్కన పెట్టాను, నా శ్రమలన్నిటినీ నేను పక్కన పెట్టాను, మీ కొరకు నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడిగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. నాయకునికి ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా? సేవకునికి ఉండవలసినటువంటి లక్షణం ఏంటో తెలుసా? విశ్వాసులను బలపరిచే లక్షణము కలిగినటువంటి వాడిగా. నాయకుడిగా ఉన్నటువంటి వాడు కుటుంబంలో ఒకవేళ నాయకుడిగా ఉన్నాడేమో, యజమానుడిగా ఉన్నాడేమో, ఆ యజమానుడు నీరసపడిపోకూడదు. యజమానుడు నీరసపడిపోయాడు. కుటుంబం పెద్దగా ఒకవేళ నేనున్నాను, కుటుంబానికి పెద్దగా నేనున్నాను, ఒకవేళ నా కొడుకుని పిలిచి, జాన్ బాబు ఇంట్లో సమస్యలు అయిపోయినాయినా, మన బతుకు అయిపోయిందిరా, ఇక మనకు సావే శరణం రాన్నామనుకో, ఎవడు వింటాడు? నా కొడుకు కన్నా ముందు ఎవరు వింటాడు? అపవాది వింటాడు. హల్లెలూయా. అందుకే మన సమస్యలన్నీ ఎవరికి చెప్పుకోకూడదు, పక్కనుడికి చెప్పుకోకూడదు. వాని కంటే ముందు ఎవడు వింటాడు? అపవాది వింటాడు. అందుకే పౌలు అంటాడు, ఏమండి సారీ ఆ హిజ్కియా అంటాడు, ఇదిగో ఆ రాజు మన మీదకి వస్తున్నాడా, సెనహెరీబు రాజు మన మీదకి వస్తున్నాడా, మీరు ఏం భయపడవద్దు. ఇప్పుడు ఒక మాట చెప్తాను, మీ ఇంట్లో ఒకవేళ మీ చిన్న పాపనో పెద్ద పాపనో పెద్ద కొడుకునో చిన్న కొడుకునో ఒక్కరిని లోపరుచుకుంటుంది ఫస్ట్ సైతాన్. అందుకే కొడుకు వస్తే తల్లి రాదు, తల్లి వస్తే భార్య రాదు, భార్య వస్తే అన్న రాడు, అన్న వస్తే అక్క రాదు, అక్క వస్తే చెల్లెలు రాదు, వస్తే అందరు వస్తారు, లేకపోతే ఒక ఇంట్లో ఉన్న 6 మంది ఉన్నారంట. ఒక ఇంట్లో 6 మంది, ఆ చర్చిలో 6 చర్చిలు ఉన్నాయంట. వాళ్ళ నాయన పిలిచి, ఏమే నువ్వు ఒక చర్చికి పో, పెద్ద కొడుకు నువ్వు ఒక చర్చికి పో, చిన్న కొడుకు నువ్వు ఒక చర్చి, చిన్న కూతురు నువ్వు ఒక చర్చి, పెద్ద కూతురు నువ్వు ఒక చర్చి, నేను ఒక చర్చి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలా ఉంటుంది పరిస్థితి. ఒకటే చోట ఉండని అది అపవాది, ఒకటే చోట కూర్చొని అది అపవాది. అందుకే అపవాది చేత శోధింపబడుతూ చాలా మంది ఈ నూతన సంవత్సరానికి ముందే అపవాది చేతిలో పడిపోయి అల్లాడిపోతున్నారు. దిక్కుతలక, దారి తెలియక, జీవితం అర్థం కాక, పరిస్థితులు దాటలేక, సమస్య నుంచి విడిపించబడలేక కుటుంబాలుగా పతనమైపోతున్నారు.